Audio Jungle. Audio Jungle. కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ వాల్ రిప్లేషన్. వాల్స్ అంటే గదులు, అంటే గుండెలో 4 గదులు ఉంటాయి. ఆ గదులు కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు విని ఉండొచ్చు, ఆపరేషన్ ద్వారానే దానికి వాల్ రిప్లేస్మెంట్ చేస్తారు. ఇప్పుడు కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అంటే దాంతోపాటు స్టెంటింగ్ కూడా అవసరం పడతాయి. అంటే వయసు పెరిగిన వాళ్ళకి ఆవర్టిక్ వాల్ అని ఉంటాయి. ఆవర్టిక్ వాల్ ఇక్కడ ఉంటాయి అంటే గుండె నుంచి పోయిన పెద్ద ధమనిలో కింద ఒక వాల్ ఉంటాయి. గుండె నుంచి పోయిన అందులో కొన్ని కాలంలో కాల్షియం జమ అయిపోయి ఆ వాల్ సన్నగా పడిపోతాయి. సో యూజువలీ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి అంటే 60-65 ఇయర్స్ 70 ఇయర్స్ పైన వాళ్ళకి ఆ వాల్ రిప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడతాయి. ఇప్పుడు ఆ వాల్ రిప్లేస్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఆపరేషన్ రిస్క్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆల్రెడీ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసుకోవడం రిస్క్ ఎక్కువ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ లేకుండా మనము దానికి వాల్ రిప్లేస్మెంట్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ గుండె రక్తనాళాలు కూడా బ్లాక్స్ ఉంటాయి. సో ఆ సమయంలో వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ ప్లస్ వాల్ రిప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడతాయి. బట్ బైపాస్ ప్లస్ వాల్ రిప్లేస్మెంట్ ఆ రెండు ఆపరేషన్ కలిస్తే దానికి రిస్క్ బాగా పెరిగిపోతాయి. సో అట్లయినా పేషెంట్స్కి ఆపరేషన్ లేకుండా స్టెంట్ పెట్టుకొని వాల్ రిప్లేస్మెంట్ ఒక్క సిట్టింగ్లోనే చేయాలని కూడా మన దగ్గర జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ వితౌట్ సర్జరీ మాట, అంటే ఓన్లీ తోడాల నుంచి ఒక చిన్న రంధ్రం ద్వారా ఆపరేషన్ లేకుండా వీఆర్ డూయింగ్ దిస్ ప్రొసీజర్స్ అండ్ సక్సెస్ఫుల్లీ ఎవ్రీ వీక్ మన దగ్గర అట్లీస్ట్ 2 or 3 కేసెస్ ఈ రకాలు జరుగుతున్నాయి. అండ్ వీఆర్ నౌ లీడింగ్ ఇన్ ఎంటైర్ తెలంగాణ రీజన్ టు డూ దిస్ ప్రొసీజర్. అంటే ఓన్లీ సోమాజిగూడ సెంటర్ గురించి యాజ్ పర్ ద డేటా సోమాజిగూడ యశోద హాస్పిటల్ సెంటర్ is leading among all the Yashoda centers and we are doing almost wall replacement is now we are the top in Telangana region to perform this kind of procedures and procedures కూడా అన్ని రకాలు అంటే ప్రొసీజర్ టైం కూడా బాగా తగ్గిపోయింది. అంటే పేషెంట్స్ ఇప్పుడు మా దగ్గర వచ్చిన ఓన్లీ 1 or 2 డేస్లోనే ఇంట్లో వెళ్ళిపోతున్నారు. సో అంతా టీమ్ వర్క్ మాట. అందులో మా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్స్ కూడా ఆ టీంలో ఉంటారు, వస్క్యులర్ సర్జన్స్ ఉంటారు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఉంటారు, మా కార్డియాలజీ టీం ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, అనస్థీషియా డిపార్ట్మెంట్. సో అందరు కలిసి ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ దానికి ప్రాపర్గా కోఆర్డినేషన్ కావాలి. వాట్ వీ కాల్డ్ యాజ్ అ హార్ట్ టీమ్ అప్రోచ్. సో ఒక టీం ఉంటుంది. సో ఏదైనా పేషెంట్ వచ్చిన తర్వాత అందరు డాక్టర్స్ కూర్చుని దానికి ప్లాన్ చేస్తారన్నమాట, ఈ రకాల పేషెంట్కి ఎట్లా చేసుకోవాలని. సో ఆ ప్లానింగ్ అందరు హాస్పిటల్స్లో ఉండదు. సో మా దగ్గర ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అందరు డాక్టర్స్ దానికి రిపోర్ట్ పెట్టుకొని మనం కూర్చొని ఆ పేషెంట్కి మనం రిస్క్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అది దాని ప్రకారము దానికి ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా చేసుకోవాలా లేకపోతే ఆపరేషన్ లేకుండా చేసుకోవాలా అని డిసిజన్ తీసుకుంటారు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ as హార్ట్ టీమ్ డిసిజన్. సో దిస్ హార్ట్ టీమ్ అప్రోచ్ ఈస్ దేర్ ఇఫ్ యు సీ ఆల్ ద ఇంటర్నేషనల్ హాస్పిటల్స్, బయట అమెరికాలో ఉన్న, యూరోప్లో ఉన్న, ఎక్కడైనా ఉన్న, అందులో హార్ట్ టీమ్ అప్రోచ్ అనేది డెవలప్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉందంటే నేను గుండె డాక్టర్ ఉంటే ఓన్లీ నేను ట్రీట్మెంట్ చేసేవారు, ఓన్లీ నా డిసిజనే ఉండే, నేనే డిసిజన్ ఇచ్చిస్తున్నారు పేషెంట్కి అంటే ఇది చేసుకోవాలని. ఇప్పుడు ఆ రకాల కన్సెప్ట్ లేదు. ఇప్పుడు కన్సెప్ట్ ఎట్లా పెరిగిందంటే హార్ట్ టీమ్ అప్రోచ్. అందులో అందరు డాక్టర్స్, 4 డాక్టర్స్ 5 డాక్టర్స్ కూర్చొని పేషెంట్కి వాట్ ఎవర్ బెస్ట్ ట్రీట్మెంట్ కావాలని ఆ ట్రీట్మెంట్ మేము పేషెంట్కి ఇస్తున్నాము. సో దట్ పేషెంట్కి రిస్క్ తగ్గుతాయి అండ్ దానివల్ల పేషెంట్ గెట్స్ ద బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అండ్ ప్రతి ట్రీట్మెంట్ ఒకటే డాక్టర్ చేసుకోవాలనే రూల్ లేదు. నేను గుండెది ఒక భాగం